ధాన్యం కొనుగోలు వెంటనే చేయాలి, ధాన్యం కొనుగోలు వెంటనే చేయాలి, ధాన్యం కొనుగోలు వెంటనే చేయాలి, మా రైతులకు న్యాయం చేయాలి, చేయాలి, మా రైతులకి న్యాయం చేయాలి, మా రైతులకి న్యాయం చేయాలి, రైతులకి న్యాయం చేయాలి, రైతులకి న్యాయం చేయాలి, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి. ధాన్యం అలాగే ఉందండి, కొనుగోలు చేయాలి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ భారీగా పెరుగుతున్న ఎండలో 45 డిగ్రీల నమస్తే అండి, నా పేరు గోకారం పంచాయతీ ఎర్రబంజర గ్రామ సర్పంచ్ అండి. మా ఊర్లో అందరూ సన్నకారు రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ మీద ఆశతో పండించిన పంటను మొత్తం ఆరబోసుకొని గవర్నమెంట్ కొంటారనే ఉద్దేశంతో ఉండటం వల్ల ధాన్యం అలాగే ఉండిపోయింది. కావున మా ఊర్లో గవర్నమెంట్ అన్ని వడ్లు కొనేంత వరకు రైతులందరూ కలిసికట్టుగా నిరాహార దీక్షల్లో కూర్చోవడం జరుగుతుంది. ఎన్ని రోజులైనా సరే మా ఊర్లో రైతులందరికీ న్యాయం చేసేంత వరకు, ధాన్యం కొనుగోలు చేసేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుందండి. శ్రీను, గోకారం గ్రామ పంచాయతీ ఎర్రబంజర గ్రామం. మా ఊర్లో మొత్తం చిన్నకారు రైతులు ఒడ్లు ఎండబెట్టుకొని ఆరబెట్టుకొని 40 రోజులైంది. సొసైటీ సెంటర్ మొదలుపెట్టి ఓపెన్ చేసి 20 రోజులైంది. కాబట్టి ఇప్పటి వరకు స్పందన లేదు. కాబట్టి మా గ్రామ సర్పంచ్ గుగులో శ్రీను గారు దీక్షలో కూర్చున్నారు. కాబట్టి మేము ఆయనకి సహకరిస్తూ ఈ ఒడ్లు కొనేంత వరకు దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి. రైతులకి న్యాయం జరగాలి, రైతులకి న్యాయం జరగాలి, రైతులకి న్యాయం జరగాలి. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి. ధాన్యం వెంటనే ధాన్యం కొనే వరకు, ధాన్యం కొనే వరకు, ధాన్యం కొనే వరకు దీక్ష.